హాయ్, అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. దుండిగల్ పాతాళ శంభు స్వామి మార్గం దగ్గరికి వెళ్తున్నాం. ఎప్పంచులు అనుకుంటున్నాం, ఇప్పటికి వీలు ఉంది. ప్రజెంట్ అయితే మేము కాచిగూడలో ఉన్నాం. ఆ ట్రైన్ వచ్చేసి 5:30కి ఉంది. ఎవ్రీ వీక్ ఉంటుందండి వెనస్డే. మధురై ఎక్స్ప్రెస్ తెలిసిందే మీకు. దుండిగల్లో దిగామండి. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. అంటే ఇక్కడ స్టేషన్ నుండి 2 కిలోమీటర్లో బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి వెళ్ళి పళని బస్సులు, నెంబర్ ఆఫ్ పళని బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి వెళ్ళి పళని వెళ్ళే బస్సు ఎక్కితే మనం రెడ్డియార్ సత్రం దగ్గర దిగాలండి. అది గుర్తుపెట్టుకున్నాం. రెడ్డియార్ సత్రం దగ్గర దిగితే అక్కడి నుంచి వెళ్ళి నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. అక్కడి నుంచి ఏంటంటే ఒక 10 కిలోమీటర్స్ కూడా ఉన్నది. నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. మనం టెంపుల్కి ఎంటర్ అవ్వడుతోటే మన లెఫ్ట్ సైడ్లో కరుంగలిమాల, మన సుబ్రహ్మణ్య స్వామి విభూతి అన్నీ, మన స్వామి ఐడల్స్ అన్నీ అమ్ముతారండి. తీర్చుకోండి. మనం ఇలా క్యూ లైన్లో వెళ్తే శివుడిది మన టెంపుల్ ఉందండి. ఇది పాతలో కొంచెం లోతులో ఉందండి. ప్రజెంట్ ఇక్కడ వర్క్ జరుగుతుంది. అవునండి, వర్క్ జరుగుతుంది. ఫైనల్లీ క్యూ లైన్లో వెళ్తున్నామండి. లక్కీ ఏంటంటే పబ్లిక్ లేరు. సండే, కానీ సాటర్డే సండే ఇవి పబ్లిక్ ఉంటారు. మా లక్కీ ఏంటంటే ఈరోజు పబ్లిక్ లేరు. వెళ్తున్నాం. ఇక చూసారు కదండి పోతురాజు స్వామి. ఇది పోతురాజు స్వామి విగ్రహం. మన 90 కిడ్స్కి అందరికీ ఐడియా ఉంటుంది. చిన్నప్పుడు చూసాం కదా మర్మదేశం, బాలచందర్ గారిది. వైట్ గుర్రం మీద ఖడ్గం పట్టుకొని వస్తాడు. అది చూస్తేనే భయం అయ్యేది కదా. అదేనండి, ప్రతి తమిళియన్ నాకు తెలిసి ఎవ్రీ తమిళ్ విలేజ్లో పోతురాజు స్వామి ఆరాధ్య దైవం. అంటే లైక్ మన తెలంగాణలో కదా పోచమ్మ తల్లి విగ్రహాలు కానీ ఉంటాయి కదా. ప్రతి ఊరికి పోచమ్మ ఇల్లమ్మ తల్లి విగ్రహం ఎలాగా వీళ్ళకు పోతురాజు అలాగా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచి వెళ్ళి వినాయక స్వామి దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాం. చెప్తే నమ్మట్లేదు కానీ నిజంగా, అందరూ చెప్తే నమ్మలేదు కానీ నిజంగా వైబ్రేషన్, అడుగు పెట్టుడుతోటే నాకు ఒక వైబ్రేషన్ వచ్చిందండి స్వామివారిది. అది మాటలో చెప్తే మీకు ఎవరిది వారు అనుభవించాలి. నాకు నేను నమ్మేది అదండి. మీరు చేయాలి. ఒక స్టెప్స్ డౌన్ చూస్తారు కానీ ఇది డౌన్ స్టెప్. ఇది స్వామివారి మెయిన్, అంటే ఆలయం వెళ్ళేది మెయిన్. ఇక్కడ తీయచ్చు, వీడియో తీయాలంటే ఎలాగోలో తీయచ్చు, కానీ మనం అది చూసి వేస్ట్ అండి. మీరు అనుభవించాలి ఫస్ట్ స్వామివారిని. ఆ మిరాకిల్ ఏంటి, ఆ స్వామిని చూసినప్పుడు కలిగే ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది మీరు అనుభవించాలి. దానికి వీడియో తీస్తే రాదు నాకు తెలిసి. మేము మాల తీసుకున్నామండి. తీసుకొని కిందికి వెళ్ళాం. స్వామివారికి దగ్గర అయ్యగారు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు స్వామివారి మెల్లో వేశారు. చిన్న స్వామి అయ్యబిందు కింద విగ్రహం, దాంట్లో వేసి పూజ చేశారు. స్వామిని చూస్తుంటే నిజంగా అదొక వైబ్రేషన్ వచ్చేసింది. సుబ్రహ్మణ్య స్వామి. ఫైనల్లీ కాచిగూడ నుంచి వెళ్ళి దుండిగల్ వచ్చేసాం. కరుంగల్మాల పూజ అయిపోయిన తర్వాత అక్కడే వేసుకోవచ్చు, లేదా మనం హైదరాబాద్కి వచ్చే, నేను బేసిక్గా మేము హైదరాబాద్కి వచ్చైనా వేసుకుంటాం. ఎక్కడైనా వేసుకోవచ్చు. ఎప్పుడైనా వేసుకుంటే బుధవారం, ఆదివారం స్వామివారికి ఇష్టమైన రోజులో మన లోకల్ మాల దగ్గర, మన లోకల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చేసి ఆడ పూజ చేసుకొని అప్పుడు వేసుకొని నిష్టగా. ఇక దీని నియమాలంటే అందరికీ తెలిసిందే. చెప్తున్నారు, చూస్తున్నారు కదా. నో నాన్ వెజ్, నో ఆల్కహాల్. మాల అనేది మనం ఎలా ఉంటామనేది మన ఇష్టం అండి. అది ఉంటా కదని చెప్పి నాన్ వెజ్ అది తినద్దు. మనం ఎంత నమ్మితే మాల వేసుకుంటే మిరాకిల్ జరుగుతుంది, అన్నీ జరుగుతాయి అంటే కాదండి. ఫస్ట్ నేను అనుభవించింది ఏంటంటే, మాల వేసుకుంటే ఒక పాజిటివిటీ పెరుగుతుంది. ఫస్ట్ ఆ పాజిటివిటీ తోటి మనం ఏదైనా చేయొచ్చు. అదొక వే ద్వారా ఉపయోగపడుతుంది. చూద్దాం, మేబీ స్వామి పాజిటివ్ అవుతుందనే నమ్మకం ఉంది.